నువ్వు ఇంకా ట్రాన్స్‌లోనే బ్రతుకుతున్నావు. ఎవరికో టక్‌మని సహాయం చేసేస్తే నేను మంచోడు అనుకుంటారని. లేదంటే ఎవడో పిలవగానే ఆసరాకెళ్ళిపోతే నీకేదో గౌరవం వచ్చేస్తదని. నువ్వు సొసైటీలో ఇలా ఉంటే మాత్రమే నిన్ను మనిషిలా చూస్తారని నువ్వు ఇంకా భ్రమలో బ్రతికేస్తున్నావు. అదంతా తప్పు. అది తప్పు, అది అబద్ధం, అది ఫేక్. మనం ఎవడికో సాయం చేసినంత మాత్రాన, నిజాయితీగా ఉన్నంత మాత్రాన, మనం లేదురా ఆడు సూపరు, ఆడు అసలు మాట తప్పడు అని ఇలాంటి పెదరాయుడు సినిమాల్లో డైలాగులు అనిపించుకున్నంత మాత్రాన ఇక్కడ మనకి ఎవ్వడో గౌరవం ఎవడో గుర్తుపెట్టేసుకో. ఇది బరాబర్ చెప్తున్నా. నీకు నికార్సైన గౌరవం కావాలన్నా, లేదు నువ్వు అసలు సిసలైన ప్రేమని నీ మీద ఎవరైనా చూపించాలన్నా, నీ దగ్గర అయితే డబ్బు ఉండాలి, లేకపోతే సక్సెస్ ఉండాలి. ఈ రెండూ లేనప్పుడు మనం బెస్టీస్ అది ఇది అనుకుని ఫ్రెండ్స్ని ఎక్కువ నమ్ముకుంటున్నాం కదా, అలాంటి వాళ్ళే హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. ఏం పృథ్వీ ప్రతిదీ లేదు అంటావు, ఇది కాదంటావు, అది అవ్వదంటావు, ఇది నెగిటివ్ అంటావు, అది ఇంకోటి అంటావు ఇంకోటి అంటావు అంటే ఎస్ నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఈరోజు నాకు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటంటే మెయిల్ అన్నా నేను ఎవరు సాయం అడిగినా సరే చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ ఎప్పుడు ఏది అడిగినా సరే నాకున్న దాంట్లో నేను ఇచ్చాను. ప్లస్ ఎక్కడికి వెళ్ళినా సరే నేను తలదించుకునే పని ఎప్పుడూ చేయలేదు. నాకు నేను నా కష్టం మీద బ్రతికాను. కానీ ఈరోజు నాకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు నా గురించి మంచిగా చెప్పాల్సిన టైంలో ఒక్కడు కూడా నా గురించి చెప్పడానికి ఇష్టపడలేదు. చెప్పినోడు కూడా నెగిటివ్గానే చెప్పాడు. ఆడి పని పాట లేక చేత కాకుండా అలా తిరుగుతున్నాడు, ఆడి గురించి మేము చెప్పడమే ఉంది అన్నారు. వాళ్ళకి నేను చాలాసార్లు ఉపయోగపడ్డాను. లేదు నేను మనస్ఫూర్తిగా ప్రేమించి డైరెక్ట్ వెళ్ళడమే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నీకు ఇష్టమైతే, నాకు 25,000 జాబ్ ఉంది, నేను మీ ఇంట్లో అడుగుతాను నీకు ఓకే అయితే కనుక, ఒకవేళ మీ ఇంట్లో అడిగినప్పుడు నిన్ను మీ ఇంట్లో వాళ్ళు అడిగితే అవును అబ్బాయి అంటే నాకు ఇష్టం అని చెప్తావా, నేను 2 సంవత్సరాల నుంచి నిన్ను చూస్తున్నాను అని ఒక అబ్బాయి సిన్సియర్గా వెళ్ళి అడిగితే ఆ అమ్మాయి అందంట, లేదు 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 25,000కి ఏమొస్తాయి ఈరోజు, నేనేమో మినిమం ఏ కెనడాలోనో అమెరికాలోనో సెటిల్ అయిన చేసుకుందాం అనుకుంటున్నానని ఆ అమ్మాయి అందంట. సో ఇక్కడ 2 విషయాలు ఒక అబ్బాయి మ్యాటర్లో జరిగినాయి. ఒకటి, తను కష్టపడి ఒక ఉద్యోగం చేసుకుంటున్నాడు, నేను ఎంతే సంపాదించగలను, నిన్ను బాగా చూసుకుంటాను నాకున్నంత దాంట్లో అని చెప్పి ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే, అది మంచోడని తెలుసు, ఏ అలవాట్లు లేవని తెలుసు, ఈ అమ్మాయి వెంట పడుతున్నాడని తెలుసు, ఇంకే అమ్మాయి ఇంకా చూడలేదని తెలుసు. ఓకే, ఒక గుడ్ క్వాలిటీస్ మరి బీభత్సం కాకపోయినా రే అబ్బాయి మంచోడరా అనిపించుకోగలిగే క్వాలిటీస్ ఉన్నా కూడా ఒక అమ్మాయి రిజెక్ట్ చేసేసి వదిలేసింది. కానీ ఆ అమ్మాయి తిన్నంగా ఉందంటే, ఆ అమ్మాయి వెళ్ళి అదే కాలేజీలో అదే గ్యాంగ్తో చదివిన ఒక అబ్బాయి వరస్ట్గా ప్యాకెట్లు ఆడుకుంటా మందు వేసేసి తిరుగుతూ ఉంటే ఆడి వల్ల పడింది, ఆడు శుభ్రంగా వాడుకుని దొబ్బుతున్నాడు. ఇక్కడ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంటే నువ్వు మంచిగా ఉన్నంత మాత్రాన పతిరెత్తలా ఉన్నంత మాత్రాన నిన్నెవడో దేకడా అని. రెండో పాయింట్, ఈడు ఫ్రెండ్స్ పిలిచిన వెంటనే వెళ్ళిపోయి వాళ్ళకి వెళ్ళి సహాయం చేసేసి రేపు పలానోడంటే మాట ఇచ్చాడంటే మాట నిలబెట్టుకుంటాడ్రా అన్న రేంజ్లో ఇతను 26-27 ఇయర్స్ జర్నీలో జాగ్రత్తగా బ్రతికిన బ్రతికంతా చివరికి ఏమైందంటే, రేపు పలానోడు ఏంటి పరిస్థితి అంటే ఆడ ఏముందా ఎవడన్నా పిలిస్తే టక్మని వెళ్ళిపోతాడు, ఏం చేస్తున్నాడంటే ఎక్కడో మనకే అంత ఐడియా లేదు అనేసారంట. ఎవరో ఈడు వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళు కూడా. మరి ఇప్పుడు నిజాయితీగా ఉండమంటావా, ఇష్టం వచ్చినట్టు ఉండమంటావా అంటే అది డిపెండ్స్ ఆన్ మన పర్సనల్ బట్టి ఉంటుంది. కానీ నువ్వు ఏం చేసినా ఎలా చేసినా పక్కోడిది లాక్కోకుండా, ఎవరికి హ్యాండ్ ఇవ్వకుండా నువ్వు చివరికి చేయాల్సినవి 2 ఉంటాయి. దాంట్లో ఫస్ట్ సక్సెస్. ఏదైనా ఒకటి పెట్టుకుని దాంట్లో నేను ఇది అని ప్రూవ్ చేసుకోలేకపోతే నేను ఎవడో దేకడు, మీ ఇంట్లో వాళ్ళు కూడా. లేదు నాకు గోల్స్ అయ్యి లేవు అది ఇది లేదనుకుంటే కనీసం ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ టార్గెట్ని పెట్టుకుని, అది 50 లక్షల 20 లక్షల 10 లక్షల ₹1,00,00,000 అనేది టార్గెట్ పెట్టుకుని స్టెప్ బై స్టెప్ నీకు ఒక 35-40 ఇయర్స్ వచ్చేటప్పటికి దాంట్లో కనీసం 85-90% అయినా నువ్వు సంపాదించకపోయినా సరే నిన్ను ఎవడో పట్టించుకోడు, మీ ఇంట్లో వాళ్ళు కూడా. ఎప్పటి నుంచి తిరుగుతున్నారో అసలు నీ తోటోళ్ళందరూ సెటిల్ అయిపోయారు, అసలు నేను ఎందుకు కన్నావా అని చిరాకు వస్తుంది అని చెప్పి ఇంట్లో తిట్లు తింటున్న అబ్బాయిలు ఇంతమంది ఉన్నారు నాకు తెలిసి. కన్న తల్లిదండ్రులే నిన్ను ఎందుకు కన్నాము అనే అంత మాట అనేస్తున్నారంటే అక్కడ ఆడేం చేయట్లేదు, ఆడేం సాధించలేదు, ఆడి వల్ల ఏం ఉపయోగం ఉండట్లేదు. రేపొద్దున 10 మంది కూడా అలా అనకూడదని ఫస్ట్ వీళ్ళే అనేస్తున్నారు ఇంట్లో వాళ్ళు. వాళ్ళేమీ కోపంతో కాదు ఇంకో దాంతో కాదు, ఒక ఉక్రోషం.
అందరి కొడుకులు సెటిల్ అయిపోయారు, అందరి కొడుకులు సంపాదిస్తున్నారు, అందరి కొడుకులు ఏదో ఒకటి చేస్తున్నారు, మా వాడు మాత్రం అలా ఉండిపోయాడనే ఒక ఉక్రోషం. అది తప్పలేదు. సో బయటోళ్ళు అంటావా, ఇంకా అమ్మా బాబులే అలా అనేసిన తర్వాత బయటోళ్ళు నాకు తెలిసి ఏక కంటే చాలా దారుణంగా తీసి పడదొప్పుతారో తర్వాత సంగతి. డబ్బుల విషయంలో కూడా అంతే. సరే కనీసం ఉద్యోగం సద్యోగం చేయలేకపోతున్నాం, ఏదో కూలో నాలో ఏదో పని చేసి 10 రూపాయలు సంపాదించడం కూడా చేత కావట్లేదు, అసలు ఇలాంటి సన్నాసిని ఎలా కన్నా ఉండరా అని మళ్ళీ వాళ్ళే అంటారు. సో బయట వాళ్ళు కూడా అంతే. రూపాయి ఆయన సంపాదించిన ఆడు ఈడు ఏదో సరదాగా సిగరెట్ ఇప్పిస్తే కాల్ చేసి ఏదో కాలం గడిపేస్తున్నాడు. కుర్రోడు మంచోడే, కానీ ఏముంది ఇప్పుడు సంపాదించడం లేపు సంపాదించడం చేత కాదు. అలాంటప్పుడు ఎంత మంచోడైతే ఉపయోగం ఉంది? రేపు పొద్దున్న ఏదో ఎవరినో ఇచ్చి పెళ్లి చేసాం అనుకో, దాన్ని ఎలా పోషిస్తాడు? గట్టి ఎక్కడ మంచితనం దేనికి ఉపయోగపడుతుంది? అన్నం పెడతారు ఎవరైనా? ఫుడ్ పెడుతుందా, కూడు పెడుతుందా, రెంట్ కడుతుందా, పాలు బిల్లు కడతాడు, ఇవన్నీ చెప్తారు. సో ఈ సినారియోస్ అన్నీ కలుపుకుంటే చాలా పచ్చిగా చెప్తున్నా, నువ్వు ఏదో ఒకటి సాధించకపోయినా, నువ్వు సంపాదించకపోయినా, ఈ రెండూ లేకపోతే నువ్వు బతికున్న చచ్చినట్టు లెక్క. ఎవరి దృష్టిలో? కొంపలోళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి బయట వాళ్ళ దాకా. కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నా, ఒక సంవత్సరం నీకు వయసు వచ్చింది 28, 29, 30 సంవత్సరాలు వచ్చేసి ఏం చేయకుండా ఇంట్లో భోజనం చేసేసి అలా ఊళ్ళోకి వెళ్ళి సరదాగా తిరిగేసి మళ్ళీ భోజనం చేసి వచ్చి నీ పన్ను చూసుకుని నువ్వు ఎవరికీ హాని చేయకుండా, నువ్వు ఏ అమ్మాయిని కన్నెత్తి చూడకుండా, ఒక విజిల్ కొట్టకుండా, ఒక కన్ను కొట్టకుండా, ఏమీ చేయకుండా, ఎవరిని హట్ చేయకుండా, ఎవడన్నా పిలిస్తే వెళ్ళి సాయం చేయడం, గుళ్ళో ఎక్కడైనా భోజనాలు పెడితే అక్కడికి వెళ్ళి హెల్ప్ చేసి ఏదైనా భోజనాలు వడ్డిస్తూ ఉంటే అక్కడ హెల్ప్ చేయడం, లేదంటే ఎవరికైనా కష్టం వచ్చిందన్నప్పుడు తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ఇలాంటి ఒక సంవత్సరం చేయి ఊళ్ళో కూర్చుని. అందరూ మంచోడు అంటారు. కానీ నువ్వు అలా తిరగగానే ఈడు ఏం చేయలేడు, చేతకానోడు, వీడు ఊళ్ళో తిరుగుతున్నాడు, ఇంకేం చేస్తాడో, ఏం ఊసిపోక ఏదో ఆ భోజనాలు వండించి దానికి వాళ్ళన్న పిలిస్తే వెళ్ళి సాయం చేస్తున్నాడు, గట్టెక్కదో అని చెప్పి మీ ఇంట్లో మీ మామ, మీ సొంత మేనమామే పిల్లనివ్వడు. 6 అడుగులు ఉన్నావు, చక్కగా ఉన్నావు, అందగాడివి, గుణం ఉంది, మాట్లాడే పద్ధతి ఉంది, ఏ అలవాట్లు లేవు, నీ ఇంట్లో మీ అమ్మ బాబు పెట్టిన తిండి తిని నువ్వు హ్యాపీగా ఊళ్ళో తిరుగుతున్నా సరే, ఇక్కడ కొన్నాళ్ళకి సొసైటీలో వాల్యూ పోద్ది, బయట తర్వాత ఇంట్లో. ఊరందరూ ఇలా అనుకుంటున్నారా, మా కర్మ ఇది అంతానే, ఈ పోట మీద ఏదో హైదరాబాద్ ఎక్కడికో పో, కనీసం ఒక నెలకు 5,000 10,000 మేము పంపిస్తాం, అక్కడ తినేసి అక్కడే తిరిగితేదో, నువ్వు అలా ఖాళీగా తిరుగుతావు అంటే మాకు సిగ్గేస్తుంది అని ఇంట్లో వాళ్ళు అంటారు ఖచ్చితంగా. అందుకనే ఇక్కడ మన అనుకునేవాడు ఎవ్వడో ఉండడు, మన ఇంట్లో వాళ్ళతో సహా. నువ్వు ఒళ్ళొంచి పని చేసుకుని, నిన్ను నువ్వు నమ్ముకుని, నిన్ను నువ్వు ప్రేమించుకుని, నేనేంటి అనే దాని గురించి నీలో నువ్వు మాట్లాడుకున్నంతసేపు నీకు ప్రతి నిర్ణయానికి, ప్రతి దానికి ఆన్సర్స్ దొరుకుతూ ఉంటాయి. అయితే రిచ్ అవ్వాలి, లేదంటే సక్సెస్ ఉండాలి. ఈ రెండూ లేకుండా ఎవరికైనా గౌరవం దొరికిందేమో చూపించు నాకు. అంటే నాకు తెలిసి ఎవరి దగ్గర లేదు. పలానా ఊళ్ళో పలానా వాళ్ళు ఏదో ఒకటి కట్టించారా మా ఊరోళ్ళే అని నువ్వు ఎప్పుడు చెప్పుకున్నావు? వాళ్ళకి అచీవ్మెంట్ చేసి కొంత డబ్బు సంపాదించి మీ ఊళ్ళో ఏదో ఒక మంచి కార్యక్రమం చేశారు కాబట్టి వాళ్ళ పేరు ఊరంతా చెప్పుకుంటారు. అదే పనిలోకి వెళ్తూ, లేదంటే ఒక రోజు వెళ్ళి ఒక రోజు వెళ్ళకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఉండి, నువ్వు రోజు ఏదో ఒక ముసలోళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏదో రేషన్ బియ్యం తెచ్చిపెట్టడం, లేదంటే ఏమన్నా షాప్కి వెళ్ళాల్సి వస్తే రావాల్సి వస్తుంది, ఇలాంటివి చేసి ఇలాంటివి చేస్తున్నాం, ఇంకేమంటారో తెలుసా? దున్నపోతులో ఉన్నాడు, అడ్డగాడిదిలో అచ్చోసిన అంబోతులో ఉన్నాడు ఈ ఎదవ. ఏదైనా పని చేసుకోవచ్చు కదా, నెలకి 10,000 15,000 సంపాదిస్తున్నారు, ఈ ఎదవ ఒక రోజు పనిలోకి వెళ్తే 4 రోజులు మానేసి ఇంకో ఇలా సందుల్లో అయ్యి అడుక్కుంటున్నాడు అంటారు. పోనీ వాళ్ళది ఏమన్నా తిన్నావా మనం? లేదు. వాళ్ళు ఏమన్నా చేసామా మనం? లేదు. ఏమన్నా కొట్టామా, తిట్టామా, దొమ్మిలు చేసామా? లేదు. కానీ నువ్వు ఖాళీగా ఉంటే నడవదు ఇక్కడ. వాళ్ళకే కాదు, కొన్ని రోజులకి నీకు కూడా నడవదు. అసలు ఎందుకు నేను ఏం చేస్తున్నాను అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏదో ఒకటి చేసేసి కాలం గడిపేసుకోవడం కంటే ఏదో ఒక చిన్న సైజ్ గోల్ పెట్టుకో, బాగా చిన్నది. ఈ సంవత్సరం ఎండ్ వచ్చేసరికి నేను ఒక 1,00,000 రూపాయలు కూడబెట్టాలి. అంటే నీ ఖర్చులు, నీ జల్సాలు, మీ ఇంటికి పంపించుకోవటాలు, నువ్వు అక్కడెక్కడ తగలేయడాలు, ఇవన్నీ నువ్వు చేసుకో, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇయర్ ఎండ్ వచ్చేసరికి నేను 1,00,000 రూపాయలు నా అకౌంట్లో చూసుకోవాలి. అది నాదయ్యి ఉండాలి, ఆ 1,00,000 అలాగే ఉండాలి. ఈ గోల్ పెట్టుకుని చూడు, అది అచీవ్ చేసి చూడు, దాని రేంజ్ వేరే ఉంటుంది. బయట వాళ్ళ దగ్గర కాదు, నీ దగ్గర. మన అమ్మ నేను 1,00,000 రూపాయలు దాసానా అని నీకే నమ్ముద్ది అవదు. అలా కాదు, నువ్వేదో ఒక ప్రొఫెషన్లోనో, ఏదో ఒక ఎడ్యుకేషన్లోనో, లేదంటే ఏదో చిన్న చితకా బిజినెస్లోనో ఉంటావు. ఒక చిన్న గోల్ పెట్టుకో. ఆ చిన్న గోల్ పెట్టుకుని ఈ బిజినెస్లో నేను ఇంత టర్న్ ఓవర్ చేయాలి అంటే ఇప్పుడు నెల
నేను చేసే బిజినెస్ 30,000 ఉందనుకో, దాన్ని 50,000 చేయాలని పెట్టుకో. లేదు, ఈ ఈ మంత్ ఖచ్చితంగా నేను ఇన్ని సబ్జెక్టులు రివిజన్ చేసుకోవాలని పెట్టుకో. లేదు, నేను ఊళ్ళోనే ఉన్నాను, ఏం చేయట్లేదు, ఖాళీగా ఉన్నానని అందరూ అనుకుంటున్నారనుకో, ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఏదో ఒక యావిగేషన్ పెట్టుకో. అది నువ్వేమన్నా ఏమన్నా చిన్న షాప్ పెట్టుకుంటావా, లేదంటే బయటికి వెళ్ళిపోయి ఎక్కడైనా ఉద్యోగం చేసుకుంటావా, ఏదో ఒకటి చేసుకుని ఫస్ట్ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. ఆడెవడో చూస్తాడనో, మీ ఇంట్లో వాళ్ళు పొగుడతారనో, లేదంటే ఎవడో శబాష్ అంటాడో అని కాదు. ఫస్ట్ నీ ఎబిలిటీ ఏంటి, నువ్వేం చేయగలవు అనేది తెలుసుకున్న తర్వాత, నీకు నువ్వు తెలిసిన తర్వాత మాత్రమే బయటోడికి నువ్వు తెలుస్తావు. ఎందుకంటే ఫోర్స్గా వెళ్ళిపోయి ఒకటి చేసేయగలను అని ఫస్ట్ నిర్ణయం తీసుకునేది ఎవడో నువ్వు. నేను ఏమైనా సరే మనకు జుజుబి చేసేస్తాను, నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోయి చేసేసిన తర్వాత మాత్రమే బయట జనానికి తెలుస్తుంది. అంతేగాని నువ్వు చేయడానికి నిర్ణయం తీసుకోవడానికి ముందే జనం అంతా వచ్చేసే ఆడు చేయగలరా, ఆడు ఖచ్చితంగా చేసేస్తాడే అని ఎప్పుడన్నా అంటారా? అనరు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టెప్ నీది అయి ఉండాలి. ఆ ఫస్ట్ స్టెప్ నీది అవ్వాలంటే ఫస్ట్ నీకు నువ్వు అర్థం అవ్వాలి. అలా అర్థం అవ్వాలంటే ఈ నిజం తెలుసుకో. ఇక్కడ రెండే ఉంటాయి, సంపాదించేసేవాడు, సక్సెస్ ఉన్నోడు. వీళ్ళిద్దరినే మాత్రమే పట్టించుకుంటారు. ఇండస్ట్రీలో అయినా, ఊళ్ళో అయినా, కుటుంబంలో అయినా. అది ఏమో సొంత తల్లిదండ్రులే చెప్తాను కదా, అచ్చూసి నాంబోతులో ఉన్నాం, నేను కన్నందుకు సిగ్గుపడుతున్నాం మేము అని అనిపించుకొని మగపిల్లోడు నాకు తెలిసి ఒక 20% ఉంటారేమో, మిగతా 80% అనిపించుకుంటారు. ఎందుకంటే మనం చదివిన చదువులేమో బోర్డు స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో మనకుండే అర్హతలు చాలా తక్కువ. కానీ మనతో పాటు చదివిన మిగతా వాళ్ళందరూ కాన్వెంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా చదివించుకున్నారు కాబట్టి వాళ్ళకి ఒక మంచి లైఫ్ స్టైల్ ఉండొచ్చు. మనం వాళ్ళ ఏజ్ అయినా, మన క్లాస్మేట్లు అయినా వాళ్ళు కాన్వెంట్లో చదివితే, మనం ఏదో చిన్న చితక స్కూల్లో చదువుకుని ఇప్పుడు వాళ్ళతో సమానంగా పరిగెట్టడం అంటే మన వల్ల కానిపోయినది, ఎంత మోటివేట్ అయినా సరే. అలాంటప్పుడు వాళ్ళు చదువుతో సంపాదిస్తున్నప్పుడు నువ్వు బుద్ధి బలంతోనో శారీరక బలంతోనో నీ ఒళ్ళు ఉపయోగించో ఏదో ఒకటి చేయి. అయితే కష్టపడే పని, వెల్డింగ్ చేస్తావా, కార్పెంటర్ వర్క్ నేర్చుకుంటావా, ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తావా, ఇంకోటి చేస్తావా, ఒక 2-3 సంవత్సరాలు ఏదో ఒకటి చెయ్యి. లేదు, మా కొంపలో వాళ్ళు తీసి పాడేసినా సరే నాకేం ఫరక్ పడదు, అలాగే ఊళ్ళో అదే రావు చెట్టు కింద అలాగే కూర్చుని కాలం గడిపేస్తానంటే సో హ్యాపీ. అప్పుడు నువ్వు బాధపడవు కదా, కొంపలోళ్ళు బాధపడతారు. అంటే కొంపలోళ్ళ గురించి కష్టపడమంటావు, మరి సెల్ఫ్ లవ్ అంటున్నావు, నిన్ను నువ్వు ప్రేమించుకోమంటున్నావు అంటే అవును. ఇక్కడ నిన్ను నువ్వు చూసుకోవడం చేతకన్నప్పుడే కదా అలా ఖాళీ కూర్చుంటావు. నిన్ను నువ్వు కరెక్ట్గా చూసుకుని నీ దమ్మేంటో నీకు తెలిసినప్పుడు నువ్వే కాదు, నీ వెనకాల ఉన్నోళ్ళు, మీ అమ్మ బాబులు ఎవ్వరూ కూడా మాట పడాల్సిన సిచ్యువేషన్ రాదు. అందుకని నీకు నికార్సైన గౌరవం కావాలన్నా, లేదంటే ప్రేమ కావాలన్నా, ఈ రెండు కావాలంటే ఖచ్చితంగా నువ్వు ఈ రెండిట్లకి సంబంధించి అయితే సక్సెస్ కొట్టాలి, లేదంటే డబ్బులు సంపాదించాలి. నేను కాదనుకుని ఒక పిల్ల వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది? ఒక రకంగా చూసుకుంటే హానెస్ట్గా ఆ అమ్మాయి లైఫ్ స్టైల్కి ఇద్దరం కలిస్తే ఖచ్చితంగా గొడవలు వస్తాయి, మన ఇద్దరికి సెట్ అవ్వదు అనేది ముందరే డిసైడ్ అయింది, హ్యాపీ. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఎవరైనా ఒక బాగా సంపాదించి సెటిల్ అయిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళింది. క్లియర్ మైండ్ సెట్తో ఉంది. అక్కడ అమ్మాయి తప్పు లేదు, మందే తప్పు. రేపొద్దున్న ఇంకో అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి నువ్వు ప్రేమించావు, మళ్ళీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమించింది, ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి ఏమంటుంది? నాకు నువ్వు ఫుడ్ పెట్టకపోయినా పర్లా, నాకు నువ్వు బట్టలు కొనకపోయినా పర్లా, కానీ మా అమ్మా నాన్నలు ఇప్పటి వరకు నన్ను కష్టపడి పెంచారు, మా అమ్మా నాన్నలకి నేను ఒక్కదాన్నే కూతురిని, నువ్వు నాతో పాటు మా అమ్మా నాన్నలను చూసుకోగలవా మీ అమ్మా నాన్నలతో సమానంగా? అలా చూసుకోగలిగితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటది. వాళ్ళ నాన్నకో ఇంకొకరికో హెల్త్ బాగోదు, నెల నెల ఒక 6-7 వేలు ఖర్చు అవుతూ ఉంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? లేదు, నేను ప్రేమించాను, పచ్చడి మెతుకులైనా పెట్టి నిన్ను పెంచుతాను, వాళ్ళకి కూడా పచ్చడి మెతుకులే పెడతానంటే ఆ అమ్మాయి రాదు. ఎందుకంటే ఆ అమ్మాయి నేనేం అడగలేదు కదా, జస్ట్ మా అమ్మ నాన్నలు కూడా చూసుకోవాలి కొడుగ్గా, నేను నిన్ను చూసుకుంటా, నువ్వు నాకేం కొనకపోయినా ఏం చేయబోయినా పర్లేదు, కానీ వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది కాబట్టి నాకు ఆ స్తోమత ఉన్నోడు కావాలి, నువ్వు ఆ స్తోమత తెచ్చుకొని నేను పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు అప్పుడు లేచి పరిగెడతావు. ఎందుకంటే అక్కడ అమ్మాయి తీపి కాబట్టి నీకు. అందుకని రోజు అమ్మ బాబులు చెవిలో గూడు కట్టుకుని ఓ గోల కింద ఉన్నా సరే నీకు పట్టదు. అమ్మ అమ్మ ఇలానే వేస్తుంది, మా అమ్మ నాన్న కూడా తీసి పడేశారు, తొక్క తోటకూర ఏడు మెట్టేదంతాలు చెప్తే ఒక బీర వేసేసి ఒక గోల నువ్వు ఏడుపు. నీకు అర్థమైంది అనుకుంటున్నా. అయితే సంపాదించు, లేదంటే ఏదో ఒకటి సాధించు. ఇవన్నీ కాదు నా వల్ల అవదనుకో, శుభ్రంగా ఒక కాషాయ పంచి దొరుకుతుంది, ఓ 200-300 ఎక్కువ ఖర్చు అవుతుంది, ఒక 500 పడితే కాస్ట్యూమ్ వచ్చేది. ఆ కాస్ట్యూమ్ కొనేసుకుని
హ్యాపీగా ఎక్కడికన్నా వెళ్ళిపోయి ప్రశాంతంగా కాశీకో కంచికో వెళ్ళిపోతే రోజు పొద్దున్నంత ప్రసాదం, మధ్యాహ్నంత ప్రసాదం, సాయంత్రం ఇంత ప్రసాదం పెడతారు. నాన్ వెజ్ నాట్ అవైలబుల్. అది వదిలేస్తే పర్లేదు, జీవితంలో ఇంకా హ్యాపీ, ఇంకా ఆరోగ్యంగా ఉంటాం. అలాంటి చోటకి వెళ్ళిపోయి ఇంట్లో చెప్పి నేను ఎలా వెళ్ళిపోతున్నాను, మన వల్ల అవదు ఇదంతా, ఎవరన్నా చూపింతే రాయగలం కానీ స్లిప్లు కూడా మనం వల్ల అవదని చెప్పేసి ఇంట్లో హ్యాపీగా చెప్పేసి అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకో. నీకు ప్రాబ్లం ఉండదు, ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, అసలు ఫస్ట్ నీ మైండ్కి ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ వినక్కర్లేదు. అర్థమైందా? ఇందుకు గురువు టైం వేస్ట్ చేస్తావు. ఒక 6 నెలల సంవత్సరం కూర్చుని చూడు, సరదాగా కూర్చో. ఒక 6 నెలల సంవత్సరం ఏదో గోల్ పెట్టుకో. అది డబ్బుల్లో కావచ్చు, లేదంటే కెరీర్లో కావచ్చు. ఉద్యోగాల విషయమే అంటలా, నీకు నచ్చిన దాంట్లోనే గోల్ పెట్టుకో. ఒక్క ఒక్క ఒక ఒక సర్టెన్ అమౌంట్ మనం సంపాదించలేకపోతున్నాము అనేది ఈ రోజుల్లో ఫేక్. ఎందుకంటే నా ఫ్రెండ్ ఉన్నాడు, ర్యాపిడో నడుపుతున్నాడు, 18,000 సంపాదిస్తున్నాడు నెలకి. ఆడికంటే నువ్వేం తక్కువ కాదనేది నా ఫీలింగ్. అందుకే ఇంత హార్ష్ ఎగ్జాంపుల్ చెప్పా, అర్థం చేసుకో.